అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి, సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో ఈరోజు వచ్చేసి వీఆర్ సీయింగ్ క్యూబర్నెటీస్ రియల్ టైమ్ ఇష్యూస్. ఓకే, సో ఫ్యూ ఆఫ్ ద ఇష్యూస్. ఓకే, సో ఐ విల్ పిక్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ డైలీ. ఓకే, సో ఎవ్రీడే పిక్ చేయడానికి చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంగ్లీష్లో కావాలంటే జై టాక్స్ అండ్ బ్లాగ్స్లో చూడండి. సో ఇది మన ట్రైటీ టెక్నాలజీస్లో ఓన్లీ తెలుగులో చేస్తున్నాను నేను. ఓకే, సో Kubernetes is very important part. Okay, so ఇప్పుడున్న మార్కెట్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నో వాట్ ఈస్ Kubernetes. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ చూసాం, ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఓకే, సో అన్నోన్ ఎర్రర్ 503 అప్స్ట్రీమ్ కనెక్ట్ ఎర్రర్ ఆర్ డిస్కనెక్ట్, రీసెట్ బిఫోర్ హెడర్స్, రీసెట్ రీజన్, కనెక్షన్ ఫెయిల్యూర్, ట్రాన్స్పోర్ట్ ఫెయిల్యూర్, రీజన్ టీఎల్ఎస్ ఎర్రర్. ఓకే, సో మీకు జనరల్గా టీఎల్ఎస్ ఎస్ఎస్ఎల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూపిస్తుండు బికాస్ ఆఫ్ ద ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ expired. Okay, so most of the time whenever you are trying to connect your application, okay, so ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి రియల్ టైంలో వెనెవర్ యూ ఆర్ కనెక్టింగ్ యూ విల్ బి కనెక్టింగ్ త్రూ ది లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీ లోడ్ బ్యాలెన్సర్, అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అవ్వచ్చు, ఆర్ ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ యువర్ విపిసిస్. మీ ప్రైవేట్ విపిసిలో ఏమి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి లోడ్ బ్యాలెన్సెస్ రావచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ప్లాన్ ఫర్ ది లోడ్ బ్యాలెన్సర్, లైక్ మీకు ఎక్స్టర్నల్ ఐపీ ఏ లోడ్ బ్యాలెన్సర్ నుంచి రావాలనేది మీరు డిసైడ్ చేసి ఉంటుంది ముందే. ఓకే, సో దట్ ఈస్ వేర్ యూ విల్ నో. ఓకే, సో ఆ లోడ్ బ్యాలెన్సర్ పైన ఇఫ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ ఆన్ ది సర్టిఫికేట్స్, డెఫినెట్లీ యూ నీడ్ టు చెక్. ఓకే, సో ఇది ఎట్లా చెక్ చేస్తామంటే యూ నీడ్ టు స్కాన్ దెమ్. ఓకే, సో మీకు జనరల్గా ఇఫ్ యూ గో అండ్ స్కాన్, ఓకే, సో మీకు సర్టిఫికేషన్ స్కానర్స్ ఉంటాయి. ఇఫ్ యూ స్కాన్ దెమ్ యూ విల్ సీ లైక్ వాట్ ఈస్ ద ఇష్యూ. ఓకే, సో ఎక్కడ ఏ సర్టిఫికేట్లో ఇష్యూ అనేసి మీకు తెలుస్తుంది. If it is provided by the cloud provider, you can go and ask them to check it. Okay, or else వాళ్ళకి మీరు టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ మనకి క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర కాకుండా మన ఓన్ సిఏ సైన్డ్ సర్టిఫికేట్స్ మాత్రమే ఉంటాయి. సో మన సిఏ సైన్డ్ సర్టిఫికేట్స్ కాబట్టి యూ నీడ్ టు రెన్యూ ఆర్ యూ నీడ్ టు చేంజ్ దట్ సర్టిఫికేట్స్. ఓకే, సో మనం ఆ సర్టిఫికేట్స్ని యూ కెన్ గో టు యువర్ అథారిటీ, ఎవరైతే సర్టిఫికేట్ అథారిటీ ఉంటారో మీ ఆర్గనైజేషన్లో, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీరు సేమ్ లైక్ ఆ లోడ్ బ్యాలెన్సింగ్ సంబంధించిన సర్టిఫికేట్ని రిక్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ దట్ సర్టిఫికేట్ అండ్ యూ కెన్ అప్లోడ్ దట్ ఇన్ యువర్ అప్లికేషన్. ఓకే, సో దట్ మీకు ఏ ఇష్యూస్ రావు, అంటే ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ మేజర్లీ దట్ ఇష్యూ. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే టీఎల్ఎస్ ఎస్ఎస్ఎల్ ఎర్రర్స్ వస్తున్నాయంటే యూ నీడ్ టు మోస్ట్లీ చెక్ ఆన్ యువర్ సర్టిఫికేట్స్. ఓకే, సో ఏవైతే సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేస్తామో ఆర్ వాట్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్, ఓకే, సో సిఏ సైన్డ్ అయినా కానీ లేకపోతే క్లౌడ్ వాళ్ళు ఇచ్చినా కానీ, ఓకే, సో దాన్ని చెక్ చేయండి, యూ విల్ రిజాల్వ్ దట్ ఇష్యూ. ఓకే, సో ఇది సెకండ్ ఇష్యూ. ఇది హై టీమ్ టుడే వీ హ్యావ్ అప్డేటెడ్ అవర్ క్యూబర్నెటిస్ క్లస్టర్ వర్జన్ 1.20 1549 మినీ వర్షన్. ఇది లైక్ ఫిక్స్ ప్యాక్. ఆఫ్టర్ అప్గ్రేడ్ అబ్జర్వ్డ్ ఇన్ వన్ ఆఫ్ ద క్లస్టర్ పాడ్ స్టేటస్ షోస్ టర్మినేటింగ్ అండ్ కంటైనర్ క్రియేటింగ్, ఎనీ అడ్వైస్ ప్లీజ్ అంటారు వీళ్ళు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన సినారియో ఏంటంటే లైక్ డెఫినెట్లీ యూ నీడ్ టు గో అండ్ చెక్ విత్ kubectl describe pod and pod name. ఓకే, సో ఇక్కడ మోస్ట్లీ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా మీకు మీ ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ యువర్ ఆన్సర్, ఓకే, సో మీకు ఏమీ అర్థం అవ్వట్లేదు లైక్ వాట్ ఈస్ ద ఇష్యూ అని ఉంటే మాత్రం, ఓకే, సో అగైన్ యూ కెన్ గో అండ్ చెక్ యువర్ లాగ్స్ ఆర్ యూ కెన్ చెక్ ది kubectl లాగ్స్. ఓకే, సో kubectl లాగ్స్ పాడ్ కొట్టినారంటే యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు డిస్క్రైబ్లోనే తెలిసిపోతుంది వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ దాట్ యూ కెన్ గో ఫర్ ద లాగ్స్. ఓకే, సో ఇది ఇంకో రీజన్ ఏమో ఉంటుందంటే లైక్ వెన్ ఎవర్ యూ డూ అప్గ్రేడ్స్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ అప్గ్రేడ్ చేసినప్పుడు యూ షుడ్ చెక్ ది రిలీజ్ నోట్స్. ఓకే, సో రిలీజ్ నోట్స్ చెక్ చేయకుండా యూ కెనాట్ డూ ది అప్గ్రేడ్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు క్యూబర్నెటిస్ క్లస్టర్ని వేరే వర్షన్కి అప్డేట్ చేసినా కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాట్ యూ చెక్ ది రిలీజ్ నోట్స్. ఎందుకంటే దేర్ మైట్ బి ఏపీఐ చేంజెస్ ఆర్ డిప్రికేషన్స్ ఆర్ డిలీషన్స్. ఓకే, సో ఏపీఐ చేంజెస్, డిప్రికేషన్స్ ఆర్ డిలీషన్స్ ఉన్నప్పుడు యువర్ అప్లికేషన్ మైట్ నాట్ వర్క్. Okay, so this might be one of the reasons. Okay, so please check whenever you are doing the upgrades. Okay, so this is the solution for this. Next వచ్చేసి kubectl get nodes and కొడితే error from server, node is forbidden, user IAM user at tcs.com cannot list resources nodes in API group at the cluster scope. Okay, so this is simply you are able to see, right, మీకు
ఎప్పుడైనా కానీ ఎస్ఎస్ఓ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఎస్ఎస్ఓ ఇష్యూస్, ఎస్ఎస్ఓ authorization issues is okay, authorization. Okay, so it is not an authentication issue, ఇది authorization issue. Okay, so authorization issue అంటే permissions are not set. Okay, so permissions లేవని అర్థం దీనికి. ఓకే, అంటే లైక్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు చెక్ ద నోడ్స్. ఓకే, సో మీకు నోడ్స్ చెక్ చేసే పర్మిషన్ లేదు. సో యూ నీడ్ టు ఆస్క్ యువర్ అడ్మిన్. ఓకే, సో టు గివ్ యూ ప్రివిలేజెస్. ఓకే, సో మీకు ఆ ప్రివిలేజెస్ ఇవ్వాలనేసి మీరు రిక్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ దట్ ప్రివిలేజెస్ అండ్ యూ కెన్ యాక్సెస్ దట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు ఆర్గనైజేషన్లో ఎస్ఎస్ఓ అథెంటికేషన్ ఉంటుంది ఆర్ ఎస్ఎస్ఓ ఆథరైజేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి లైక్ యూజర్ ఆథరైజేషన్. ఓకే, సో యూజర్ ఆథరైజేషన్. ఓకే, ఇక్కడ మీకు ఆథరైజ్ చేస్తే మీకు యూ కెన్ గో అండ్ చెక్ ద నోట్స్. సేమ్ థింగ్ ఇక్కడ ఇంకోటి kubectl గెట్ పాడ్స్లో ఎర్రర్ ఫ్రమ్ సర్వర్, pod is forbidden, user IAM user at infosys.com cannot list resource pods in API group in the namespace default. Okay, so default namespace లోనే వాళ్ళకి pods చెక్ చేయలేకపోతున్నారు అంటే సేమ్ థింగ్. ఓకే, సో దే డోంట్ హ్యావ్ ద ప్రివిలేజెస్. ఓకే, ప్రివిలేజెస్ ఆర్ నాట్ సెట్. ఓకే, సో ఈ రెండింటి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్. ఓకే, సో kubectl get pods unable to connect to the server failed. ఓకే, సో ఇది అథెంటికేషన్ ఎర్రర్. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ whenever you are unable to connect, this is an authentication error. Authentication error ante you do not have access to the Kubernetes itself. Okay, so Kubernetes cluster ki, okay, so particular cluster edaithe undo aa cluster ki meeku access ledu. Okay, so it might be in any geo. Okay, so ఏదైనా జియో అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏషియాలో ఒక క్లస్టర్ ఉందనుకోండి, యూ మైట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ దట్. ఓకే, సో యూ మైట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ ద ఏషియా సర్వర్స్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మీరు ఇప్పుడు వేరే డొమైన్కి వెళ్ళినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోప్కి వెళ్ళినారు అనుకోండి. ఓకే, సో యూరోప్ జియోకి వెళ్ళినారు అనుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ యూ మైట్ నాట్ హ్యావ్ యాక్సెస్. మీకు ఒక క్లస్టర్కి ఉందంటే ఇంకో క్లస్టర్కి ఉండాలని లేదు. ఓకే, సో ఈ క్లస్టర్లో మీకు ఇప్పుడు ఏషియా క్లస్టర్లో మీకు యాక్సెస్ ఉంది. మీరు జియో అదే యూరోప్ జియో క్లస్టర్ని ట్రై చేసినారు అనుకోండి, మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు. అప్పుడు యూ నీడ్ టు raise a request to get the access. Okay, so access తెచ్చుకున్న తర్వాత you try to connect to this cluster, then you will see. Okay, so ఎందుకంటే ఇక్కడ మీకు failed అని వస్తుంది, definitely you are required to get the access. Okay, so this might be the issue. Okay, so ఇట్లా కంపల్సరీగా ఇది అథెంటికేషన్ ఇష్యూ అంటే లైక్ యూ డోంట్ హ్యావ్ ది అథెంటికేషన్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఆథరైజేషన్ అంటే మీకు అథెంటికేషన్ ఉంది, యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద క్లస్టర్ బట్ యు ఆర్ అనేబుల్ టు యాక్సెస్ ద రిసోర్సెస్. ఇక్కడ ఏంటంటే అసలు మీకు క్లస్టర్కే యాక్సెస్ లేదు, అందుకనే యూ కెనాట్ కనెక్ట్ అని చెప్తుంది అది. ఓకే, సో దిస్ మైట్ బి ది ఇష్యూ అండ్ ఆల్సో some of the times you also see network issues. Okay, so if you see like you have authentication, meeku authentication undi, you have authorizations but you are unable to connect to the server or cluster ante definitely there might be a network issue. Okay, so you need to check with the network team on why it is unable to connect. Okay, so unable to get kubectl get namespace anta meda unable to connect to the server, dial TCP IO టైమ్ అవుట్. ఓకే, సో టైమ్ అవుట్ వస్తుందంటే డెఫినెట్లీ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ అని ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ యాక్సెసింగ్ విత్ ఎనీ టోకెన్. ఓకే, సో టోకెన్ ఎక్స్పైరీ అయ్యి ఉండొచ్చు. ఓకే, టోకెన్ ఎక్స్పైరీ ఇన్ ద సెన్స్ లైక్ హౌ యూ కనెక్ట్ విత్ యువర్ కీస్. ఓకే, సో కీస్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఆ కీస్ ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ది యాక్సెస్. ఓకే, సో యాక్సెస్ ఇష్యూ కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటుంది. సో యాక్సెస్ ఇష్యూ అంటే లైక్ ఐ సెడ్ ఇట్ మైట్ బి ఎ టోకెన్ ఇష్యూ ఆర్ అ కీస్ ఇష్యూ. ఓకే, సో అప్పుడు కూడా మీకు టైమ్ అవుట్ వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో చెక్ యువర్ లాగిన్స్. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఎస్ఎస్ఓ లాగిన్స్ చేసినప్పుడు ఓకే, సో ఆ ఎస్ఎస్ఓ లాగిన్స్ మీకు జనరల్గా ఎగ్జిస్టింగ్లో ఉండవు. ఓకే, సో అవి మీకు ఎక్స్పైరీ అయిపోతాయి. సో ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు లాగిన్, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ యువర్ నేమ్ స్పేస్ ఆర్ యూ కెన్ కనెక్ట్ టు ది క్లస్టర్. ఓకే, సో ది లాస్ట్ వన్ kubectl exec చేసిన వీళ్ళు. ఓకే, సో kubectl నేమ్ స్పేస్ మాస్టర్ ప్రాక్సీలో ఇది కంటైనర్ వచ్చేసి ప్రాక్సీ స్టాటిక్ మల్టీ కంటైనర్ ఇది క్యాట్. ఓకే, సో దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ haproxy.cfg. ఓకే, సో అండ్ ఆల్సో దే ఆర్ ట్రయింగ్ టు గ్రేప్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, సో ఏపీఐ సర్వర్ బ్యాక్ ఎండింగ్ అనేది కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఓకే,
సో ఇక్కడ ఎర్రర్ ఫ్రమ్ సర్వర్, ఎర్రర్ డైలింగ్ బ్యాక్ ఎండ్. ఓకే, సో టైమ్ అవుట్ ఇష్యూ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇట్ మైట్ బి ది ఇష్యూ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ అన్హెల్దీ అని ఉండొచ్చు, మీకు లోడ్ బ్యాలెన్సర్ అన్రీచబుల్ అని ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ థింగ్. లైక్ డెఫినెట్లీ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్రీచబుల్ ఆర్ అన్హెల్దీ. ఓకే, సో డెఫినెట్లీ మనము క్లౌడ్ ప్రొవైడర్ని కనెక్ట్ అవ్వాల్సిందే. యూ నీడ్ టు కనెక్ట్ ద క్లౌడ్ ప్రొవైడర్ and you need to get all the details like why it is unhealthy or why it is unreachable. You need to work with them. Okay, so definitely if it is on the cloud, you need to work with them. If it is on premise, definitely you guys need to sit with your network team and you need to fix this issue. Okay, so these are the major issues. Okay, so from last couple of days what we have got. Okay, so ఇంకా ఇష్యూస్ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను, బట్ ఫర్ నౌ దిస్ ఈస్ వాట్. ఓకే, సో thanks for watching this video. Have a great day and don't forget to subscribe so that it will reach a lot of people. Thank you very much.